యాక్టర్ శివాజీ ఇటీవల 'దండోరా' ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై మాట్లాడుతూ సామాన్లు, దరిద్రపు వంటి పదప్రయోగం చేయడంపై సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. అనసూయ భరద్వాజ్, చిన్మయి శ్రీపాదతో సహా అనేక మంది సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు శివాజీ తన స్టేట్మెంట్‌ను సమర్థించుకుంటూ అనసూయపై వ్యంగ్యంగా మాట్లాడడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా శివాజీ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను ఎవరు సమర్థించారని, అతను చాలా చెత్తగా మాట్లాడారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆడవాళ్ళంటే మీరేమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి? మీలో ఉన్నదేగా బయటికి వస్తుంది. ఆడవాళ్ళపై ఆ మాటలేంటి? ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్ళకి మగవాళ్ళ నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అనసూయకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఆమెను ఆంటీ అంటున్నారు. ఆ భాష ఏంటి? ఆడవాళ్ళ బాడీ పార్ట్స్‌పై కామెంట్స్ చేయడం తప్ప తెలుగులో ఇంకేమీ రాదు వాళ్ళకి. బాడీ పార్ట్స్ గురించే వాళ్ళు మాట్లాడతారు. ఎంత సంస్కారాలు అనుకోని మాట్లాడుతున్నారో అది అంతా అసహ్యం. అనసూయ లాంటి వారిని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడం నా బాధ్యత. అది మా కర్తవ్యం. శివాజీ కానీ, ఎవరైనా గానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఎలా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలియాలి అని ప్రకాష్ రాజ్ అన్నారు. శివాజీ ఇప్పటికే సారీ చెప్పాడు. కానీ మిగతా వాళ్ళు వదలరు. అనసూయని స్ట్రాంగ్‌గా ఉండమని చెబుతూ ట్వీట్ చేశాను. ఆ సంస్కారాలు, అసహ్యం నాకు తెలుస్తోంది. నన్ను అలానే తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగరు. అమ్మని, చెల్లిని, కూతురిని లాగుతారు. వాళ్ళ బ్రెయిన్ అంతే. అక్కడే మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ అన్న మాటలు చాలా తప్పు. ఒక సభ్య సమాజంలో అలా మాట్లాడకూడదు. అసలు నువ్వెవరు చెప్పడానికి? ఫస్ట్ నీ దృష్టి మార్చుకో. అమ్మాయిలను గిల్లేది మగవాళ్ళే కదా! ఆడవాళ్ళు కాదుగా! 'పోకిరి' సినిమాలో మాదిరిగా గిల్లితే గిల్లించుకోవాలని చెప్తారా? అది అన్యాయం. చాలా తప్పు అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక అనసూయ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆ సంస్కారవంతులను మరుగుతూనే ఉండనివ్వండి. అది వాళ్ళ నీచమైన మనస్తత్వం. డియర్ అనసూయ నువ్వు ధైర్యంగా నిలబడు. మేము నీకు అండగా ఉన్నాం. నీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు ఖండించారు. మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. మహిళల ప్రవర్తన, వస్త్రధారణపై ప్రతి ఒక్కరూ తీర్పులు చెప్పే ధోరణి రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు.